గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చాలా మంది చర్చించుకుంటున్న అంశం ఏంటంటే ఇందులో రామ్ చరణ్కి కాళ్ళు పోవచ్చు, కాళ్ళు ఉండవు అని చెప్పేసి ఈ గాసిప్ అయితే చాలా రోజులుగా నడుస్తూ ఉంది. మీ దాకా వచ్చి ఉంటది కూడా. అంటే చాలా ఉన్నాయండి సినిమాకు సంబంధించి రకరకాల ఊహాగానాలు ఉన్నాయి జనాల్లో. ఇందాక మీరు చెప్పినటువంటి డ్యూయల్ రోలా అనేది కూడా ఉంది, దాంతో పాటు ఇది కూడా ఉంది. అయితే చాలా మంది హోప్స్ ఏం పెట్టుకుంటున్నారంటే చిరంజీవి గారు ఎక్కడో చోట రివీల్ చేయకపోతారా అని ఆయన వైపు ఆశగా చూస్తున్నారు. చిరు లీక్స్ లో ఇది రాకపోతుందా అని. కానీ ఆ వాతావరణం కూడా కనిపించడం లేదు. ఇది వాళ్ళు వాంటెడ్ గానే మార్కెట్ లోకి లీక్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. కానీ సినిమాలో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. అంటే చాలా బలమైన క్యారెక్టర్ ని డిజైన్ చేశాడు. ఈ మధ్య కాలంలో ఒక సిస్టమ్ అడాప్ట్ చేసుకున్నారు చాలా మంది డైరెక్టర్లు. పర్టికులర్ గా పెద్ద మార్కెట్ ని ట్యాకిల్ చేయాలనుకునే ప్రతి డైరెక్టరు చేస్తున్నటువంటి వర్కౌట్ ఏంటంటే హీరో క్యారెక్టర్ తో పాటు ఒక 5-6 క్యారెక్టర్లని విపరీతంగా డీటెయిల్స్ వర్కౌట్ చేస్తున్నారు. ఈ విపరీతంగా డీటెయిల్స్ వర్కౌట్ చేయటం అనేది రాజమౌళి ఈ మధ్య కాలంలో చేసిన డైరెక్టర్లో రాజమౌళి ప్రత్యేకం. అయితే ఇప్పుడు ప్రతి డైరెక్టర్ చేస్తున్నాడు. ఆ డీటెయిల్స్ వర్కౌట్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ క్యారెక్టర్ డెప్త్ పెరుగుతుంది. ఇంత అవసరమా అని అనిపిస్తుంది కానీ పనిచేసేటప్పుడు అది ఎందుకు పనిచేసావు అనేది సినిమా చూసాక అర్థమవుతుంది. అంత రూటెడ్గా క్యారెక్టర్లను డిజైన్, అసలు ఇది మాత్రమే కథ, వేరే కథ అక్కర్లేదు. ఓ 4 క్యారెక్టర్లు అనుకుని ఆ 4 క్యారెక్టర్ల మీద మీరు రూటెడ్గా కనుక డీటెయిల్స్ వర్కౌట్ చేస్తే కథ ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది అని నమ్ముతున్న డైరెక్టర్లు కూడా ఉన్నారు. సందీప్ అదే బాపతు, సందీప్ రెడ్డి, ఆయన అదే స్టైల్లో పెడుతున్నాడు ఇప్పటి వరకు. కాబట్టి ఈ డీటెయిల్స్ వర్కౌట్ చేయటం అనే దాని మీద ఈయన కూడా కాన్సన్ట్రేట్ చేశాడు, బుచ్చి కూడా. అందుకని ఆ ధోరణి ఉంది. అందుకని విపరీతమైన డెప్త్ కనిపిస్తుంది. ఈ ఒక్క క్యారెక్టరే కాదు, ఒక 4-5 క్యారెక్టర్ల మీద ఆ కసరత్తు జరిగింది సినిమా కోసం. సో ఆ కసరత్తులో మీరు అనుకున్నటువంటి ఎలిమెంట్స్ కూడా ఉండొచ్చు. ఇవన్నీ సర్ప్రైజింగ్ ఎలిమెంట్సే, ఇవి రివీల్ అయ్యేవి కాదు. సినిమా చూసినటువంటి ప్రేక్షకుడు బయటకు వచ్చి ఏం మాట్లాడతాడు అనేది, అంటే వాళ్ళు ఒక ప్రపంచంలో ఉండాలి. సినిమా మీద నోన్ ఎక్స్పెక్టేషన్స్ ఉండటం అనేది ప్రమాదం. జనరల్ ఎక్స్పెక్టేషన్ ఉండటం అనేది ఎప్పుడైనా ఆరోగ్యకరం. ఈ జనరల్ దీంతో పాటు కొన్ని ఇలాంటి అభిప్రాయాలు కూడా జనాల్లో స్ప్రెడ్ అయి ఉంటే థియేటర్లోకి వెళ్ళిన తర్వాత వాడు ఎలా ఫీల్ అవుతాడు అనేది వేరే. థియేటర్లోకి వెళ్ళి తాను అనుకున్నది కాకపోయినా, లేకపోతే తాను అనుకున్న దాన్ని ఇంకొక పద్ధతిలో చెప్పినా వీళ్ళ హృదయాలు ఉప్పొంగుతాయి. ఉప్పొంగి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళ కమ్యూనికేషన్ వేరుగా ఉంటుంది, పాజిటివ్ వచ్చేస్తుంది. అది చాలు సినిమాకి ముందుకు లాక్కెళ్ళటానికి అని నమ్ముతున్నాడు అతను. పెద్ద అనగానే గత కొన్ని సంవత్సరాలుగా, అంటే ఎప్పుడైతే ఇది అనౌన్స్ అయిందో అప్పటి నుంచి, ప్రాజెక్ట్ అనౌన్స్ అయిందో అప్పటి నుంచి కూడా బుచ్చిబాబు అనగానే కొంతమందికి ఫస్ట్లో కొంచెం చిన్న డైరెక్టర్, కొత్త డైరెక్టర్ రామ్ చరణ్ హ్యాండిల్ చేస్తాడా చేయడా ఇలాంటి డౌట్ ఉండే. ఒక్కో ప్రమోషన్ కంటెంట్ రావడం, పాటలు రావడం, టీజర్ రావడం, ఈరోజు ఈ పైలో టీజర్ రావడం, ఇవన్నీ ఒక్కోటి వస్తున్న కొద్దీ అన్నీ కూడా అందరి డౌట్స్ని ఈయన పటాపంచలు చేస్తూ వస్తున్నారు. అవును, బుచ్చిబాబు వర్క్ చూస్తే ఏమనిపిస్తుంది అంటే తను చాలా బిగ్ స్కేల్లోనే ఆలోచించాడు ఈ సినిమాని. ఆలోచించాడు, కొత్త ఏరియాలో కథను నడపాలనుకుంటున్నాడు. దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయడానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడుతున్నాడు. అయితే ఇతని ఆలోచన విధానము, ఇతను ఏ స్కేల్లో పెడుతున్నాడు, దీన్ని హీరో కన్విన్స్ అయ్యాడు. కన్విన్స్ అయ్యి తనకి సహకరిస్తున్నాడు. ఆ సహకరించటం అనేది జరగటం వల్లనే మనం ఈ రోజున ఇవన్నీ చూస్తున్నాం. ప్రతిదీ ఇప్పుడు మొన్న వచ్చినటువంటి పాటలో ఇంతకు ముందు ఆయన బ్యాట్ పట్టుకున్న పద్ధతి చాలా వైరల్ అయింది, ఏది చికిరి పాటకు సంబంధించి. ఆ తర్వాత మొన్న వచ్చినటువంటి ఆ మోటివేషనల్ సాంగ్ లో బ్యాట్ పట్టుకున్న పద్ధతి ఇంకొక డిఫరెంట్ వేలో ఉంది, అది మళ్ళీ వైరల్ అయింది. ఇలా ప్రతిదీ వాళ్ళు టీం వర్క్ గా డిస్కస్ చేసి జనాలని ప్రతి షాట్ లోనూ సర్ప్రైజ్ చేయాలి అనే ఒక మోటివ్ తో చేస్తున్న సినిమాగా కనిపిస్తోంది. అంటే విపరీతంగా ప్రతి సీన్ ని చిత్రీకరిస్తున్నారు, కష్టపడుతున్నారు. ఈ కష్టపడాలి అనేది వాళ్ళు బలంగా నమ్ముతున్నారు.
ఇది కాకపోతే ఈ లెవెల్ వర్క్ జరగకపోతే మనం థియేటర్ని మెప్పించటం కష్టం. పైగా మార్కెట్ని ఆయనకున్నటువంటి హ్యూజ్ మార్కెట్ని నిలబెట్టుకోవాలి. సార్ దాన్ని ఇబ్బంది పెట్టకుండా దాన్ని తిరిగి తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆయనకి 2-3 ఇబ్బందికర సినిమాలు వచ్చినాయి అవును. రామ్ చరణ్కి. అందుకని ఆ వైఫల్యాల నుంచి ఒక విజయాల వైపు పరిగెట్టించే సినిమాగా ఇది ఉండాలని ఆయన బలంగా నమ్ముతున్నాడు. ఆ వర్క్స్ కూడా అలాగే ఉన్నాయి ఇప్పుడు. అందుకని డైరెక్టర్ని ఆయన ఊహల్ని నమ్మాడు ఆయన. సార్ నమ్మి దానికి తను ఎంత కంట్రిబ్యూట్ చేయగలడో దానికి 100కి 150% పెడుతున్నట్టుగా ఈరోజు అవును. గ్లిమ్స్ చూస్తే అర్థమైంది. సార్ సో ఈ కాంబినేషన్ ఏదో ఒక బిగ్ బ్లాస్ట్ అవ్వబోతోంది అనేది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇంప్రెషన్ కంటే కూడా ఇంకొంచెం హ్యూజ్ ఇంప్రెషన్ కలిగించింది ఈరోజు గ్లిమ్స్ అయితే. సార్ అండ్ ఈ టీజర్ చూసిన తర్వాత ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనం రామ్ చరణ్ ఏ లుక్లో అయితే చూసామో అది మన కోడి రామ్మూర్తి గారి రెఫరెన్స్తో తీసుకున్న క్యారెక్టర్ అని చెప్పేసి అంటున్నారు. మీకు ఏమన్నా అలా అనిపించింది? అంటే కోడి రామ్మూర్తి క్యారెక్టర్కి సంబంధించి లేదు ఆయన జీవితానికి సంబంధించిన విషయాలైతే ఈ మధ్యకాలంలో విపరీతంగా పరిశోధన జరిపిన విషయం నాకు తెలుసు. సార్ అంటే చాలా మందిని సంప్రదించారు కోడి రామ్మూర్తి గారికి సంబంధించి ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు లేకపోతే వచ్చిన లిటరేచరు అలాంటివి ఏవైనా ఉంటే ఎక్కడైనా దొరుకుతాయి అనిపిస్తే చెప్పండి, మేము వెళ్ళి ఏదో పద్ధతిలో దాన్ని స్టడీ చేస్తామని సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక సెర్చ్ అయితే జరిగింది. ఓకే. అది మేబీ ఈ సినిమా కోసం అయి ఉండే అవకాశం కూడా ఉంది. ఓకే. ఈ సెర్చ్ జరిగిన మాట మాత్రం నాకు తెలుసు. ఒకవేళ కోడి రామ్మూర్తి గారికి రెఫరెన్స్తో ఈ క్యారెక్టర్ క్రియేట్ చేస్తుంటే అసలు నాకు తెలిసి ఫ్యాన్స్కి పండుగనేమో. ఎందుకంటే ఆయన అంత బలవంతుడు, కలియుగ భీముడు అంటారు. అవును, కలియుగ భీముడే. ఈ కలియుగ భీముడి పోస్చర్ కనిపించింది మనకి. అయితే కలియుగ భీముడి అన్నగారైనటువంటి ఆంజనేయ స్వామి రెఫరెన్స్ లో గద పట్టుకుని నడిపారు. అంటే భీముడిది కూడా గదే. అంచేత 2 రెఫరెన్స్లు దాన్ని తీసుకోవచ్చు. ఈ 2 క్యారెక్టర్ల రెఫరెన్స్ లో నుంచి క్యారెక్టర్ని ఇప్పుడు కనిపించిన గ్లిమ్స్ లో ఆయన పోస్చర్ అలా అర్థం చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. కానీ ఏది కూడా వాళ్ళు ఓపెన్ గా చెప్పడం లేదు. ప్రజలు ఏ లెవెల్కి ఊహించుకోగలిగితే ఆ లెవెల్కి ఊహించుకొని అలా ఊహలు రేపే పద్ధతిలోనే వాళ్ళ గ్లిమ్స్లు కానీ లేకపోతే వాళ్ళు బయటకు వదులుతున్నటువంటి ప్రతి ప్రమోషనల్ కంటెంట్ కూడా ప్రజలు రకరకాలుగా ఊహించుకోవడానికి అవకాశం కల్పించేవిగానే ఉన్నాయి ప్రతిదీ. అందుకని అందులో భాగమే ఇది వ్యూహాత్మకంగానే చేస్తున్నారు వాళ్ళు. ఇది కూడా సర్ప్రైజింగ్ ఎలిమెంట్ కావచ్చు. రేపు థియేటర్లో కూర్చున్న ప్రేక్షకులు అరే ఇంతకాలం పట్టించుకొని ఓ చరిత్రని మాట్లాడే ప్రయత్నం చేశాడు అని కూడా అనుకుంటారు. ఆ ప్రమాదం కూడా డెఫినెట్ గా ఉండే అవకాశం అయితే ఉంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.